మంత్రశక్తి. భైరవపుర జమీందారైన భైరవేశ్వర రాజావారు పెద్ద విందు ఏర్పాటు చేశారు. అందుకు కారణం వారు ఏ యుద్ధంలోనైనా గెలవడం మాత్రమే కాదు, వారి పందెపు గుర్రాల్లో ఒకటైన మేనక అనే గుర్రం గొప్ప పందెం గెలిచింది. ఊళ్ళో అందరినీ రాజువారు విందుకు ఆహ్వానించారు. పందాలలో ఆసక్తి, అలవాటు ఉన్నవారందరూ విందుకొచ్చారు. వైభవంగా విందు జరిగిపోతోంది. రకరకాల ఆహార పదార్థాలతో, ఘాటైన పానీయాలతో గుమ్మెత్తిపోయి వచ్చిన వారంతా గొక్క తీరకుండా మాట్లాడుతూ కడుపులు చెక్కలేటట్లుగా నవ్వేస్తున్నారు. ఉన్నట్టుండి ఒక మూల బయలుదేరిన చిన్న కలకలం పెద్ద గలాబాగా మారింది. కోరమీసం అటు తిప్పి చూచారు రాజుగారు. కళ్ళు పెద్దవి చేసి తిలకించారు దివాన్జీ. చాలా ప్రమాదం, ప్రాణాంతకం కూడా అంటూ భగవతీరావు బల్లగుద్ది చెప్తున్నాడు. నీ మంత్రతంత్రాలు, భూత వైద్యాల్లో నాకు కొంచెం కూడా నమ్మకం లేదు అంటూ మోహన్ రావు ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. వారి చుట్టూ చేరారు విందుకొచ్చిన వారు. రాజావారు దివాన్జీ వంక చూచారు. దివాన్జీ చాలా కాలం నుంచి ఆ స్థానంలో ఉంటున్నారు కనుక రాజావారి చూపులలో ఉండే ఆంతర్యాన్ని ఇట్టే గ్రహించి వేశారు. ఆయన లేచి భగవతీరావు, మోహన్ రావు ఉన్న బల్లను సమీపించారు. చుట్టూ చేరిన వారు నమ్రతగా పక్కకు తప్పుకొని దారి చేశారు. ఏమిటి తగు అని అడిగాడు దివాన్జీ. మంత్రతంత్రాల్లో ఈయనకు నమ్మకం లేదట అంటూ ఉరిమి చూచాడు భగవతిరావు మోహన్ రావు వంక. అంతేనా అన్నట్లు దివాన్జీ మోహన్ రావు మొహంలోకి చూచాడు. ఊహు, నేను నమ్మను, చచ్చినా నమ్మను అన్నాడు మోహన్ రావు. నిదర్శనం చూపితే మీ శక్తిని నమ్మవచ్చు అని సలహా చెప్పాడు దివాన్జీ. భగవతీరావు దిగాలు పడ్డాడు, చేతులు నులుముకుంటూ. మంత్రతంత్రాల్లో, గజకర్ణ గోకర్ణ విద్యల్లో దివాన్జీ గారికి నమ్మకం లేదన్నమాట అన్నాడు సంగిగా. నా నమ్మకంతో ఏం పని? నమ్మకం లేని మోహన్ రావుని మీ మంత్రశక్తుల వల్ల ఏ పిల్లిగానో కుక్కగానో మార్చేయండి అన్నాడు దివాన్జీ. పక్కకు తిరిగి కుడి కన్ను అదోలా ఎగిరివేశాడు మోహన్ రావును ఉద్దేశించి. నాకు తెలిసినవి అలాంటిలాంటి మంత్రాలు కాదు, పచ్చి మలయాళీ మహమ్మారివి. తర్వాత ఏమనుకున్నా? మోహన్ రావు మధ్యలోనే భగవతీరావు మాటలకు అడ్డుపడి, అయితే నన్ను కుక్కగానో పిల్లిగానో మార్చగలవన్నమాట అన్నాడు. పిల్లిగానో కుక్కగానో మాత్రమే కాదు, కావాలంటే ఎలుగుబంటికి కూడా మార్చివేయగలను. అయితే ప్రతిదానికి సమయం అంటూ ఉంది అన్నాడు భగవతీరావు. దివాన్జీ నిబ్బరపోయిన వాళ్లాగా కళ్ళు తేలవేస్తూ చూశాడు. ఇంకా చీకటి పడేందుకు అరగంట మాత్రమే ఉంది. చీకటి పడగానే భగవతీరావు గారి మంత్రశక్తి వల్ల మోహన్ రావు గారిని ఎలుగుబంటిగా మార్చేస్తారు. విందుకు వచ్చిన వారంతా అప్పటి వరకు ఇక్కడే ఉండి వేడుక చూడాలని నా అభిలాష అంటూ దివాన్జీ అక్కడి నుంచి వెళ్ళి రాజావారి పక్కన కూర్చున్నారు. విందుకు వచ్చిన వారంతా గుసగుసలు ప్రారంభించారు. భగవతీరావుకి మంత్రతంత్రాల్లో ఉన్న శక్తి సామర్థ్యాలను గురించి ఎవరికి తోచినట్లు వారు అనేక విధాలుగా వాదించుకున్నారు. దివాన్జీ మోహన్ రావును పక్కకు పిలిచి ఏదో మాట్లాడాడు. తరువాత ఆస్థానపు అడవి జంతువుల పాలనకు ముఖ్యుడైన భుజంగాన్ని పిలిచి ఏదో చెప్పేశాడు. చీకటి పడుతోంది. భగవతీరావుకి ఎదురుగా కూర్చొని మోహన్ రావు ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. భగవతీరావు తల పంకిస్తూ, నొసలు ముడివేస్తూ నానాయాతన అనుభవిస్తున్నాడు. కోరమీసానికి పురి పెడుతూ రాజావారు కదలక మెదలక అంతా చూస్తూ కూర్చున్నారు. దివాన్జీ మోహన్ రావు దగ్గరికి వచ్చి, మీరు భగవతీరావు గారి మంత్రశక్తిని శంకించి సవాల్ చేశారు కనుక మీ మాట మీద నిలబడాలి. అదిగో ఆ గదిలోకి పదండి అంటూ మోహన్ రావును పక్కనున్న ఒక గదిలోకి నడిపి తాళం వేశాడు. భగవతీరావు బెత్తరపోయాడు. దివాన్జీ అతడి భుజం మీద చేయి వేసి, ఇక కానియండి, మీ శక్తి మీద నమ్మకం లేని వాళ్ళకి మహిమ చూపి సరైన శాస్తి చేయండి. మోహన్ రావుని ఎలుగుబంటిగా మార్చివేయండి అన్నాడు. నేనేనా అంటూ భగవతీరావు వెలవెలబోయాడు. అవును, మీరే. తగిన శాస్తి చేయండి అనంటూ దివాన్జీ తీరుగా రాజావారి పక్కన కూర్చున్నాడు. దివాన్జీ తీరిగ్గా రాజావారి పక్కన కూర్చున్నాడు. భగవతీరావు తల వంచుకొని తనలో తాను గొనుక్కోసాగాడు. మోహన్ రావు బంధింపబడిన గదిలో నుంచి పెద్ద గాండ్రింపు వినపడింది. అందరితో పాటు భగవతీరావు కూడా భయకంపితుడయ్యాడు. శబాష్ శబాష్ అంటూ దివాన్జీ లేచి నిలబడ్డాడు. భుజంగాన్ని పిలిచి గది తాళం తీయమన్నాడు. ఆశ్చర్యం! తలుపు తాళం తీయగానే ఏనుగంత ఎలుగుబంటి వెనకాల కాళ్ళ మీద నిలబడి ఓండ్ర పెట్టడం అందరికల్లా పడింది. భగవతీరావు మంత్రశక్తిని గురించి ఇక ఎవ్వరికీ అనుమానం లేదనుకుంటాను. అనుమానించిన మోహన్ రావు గారికి తిరిగి మానవ స్వరూపం పొందగానే అనుమాన రాహిత్యం అవుతుంది. బేష్, చాలు, ఇక ఎలుగుబంటిని మోహన్ రావుగా మార్చేయండి అన్నాడు దివాన్జీ. భగవతీరావు కంపించిపోతూ, ఆయన్ని ఎలుగుబంటిగా మార్చింది నేను కాదు అన్నాడు. రాజావారు చురకత్తిని వాడిలాగా చుట్టుకుని లేచి నిలబడ్డాడు.
ఈ కోటలో ఇలాంటివేమీ సాగవు. మనుషుల్ని ఎలుగులాగా మార్చి వాటిని అలాగే వదలడం అంటే ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే. వాటికి మనిషి తెలివితేటలు, ఎలుగు వంటి బలము ఉంటుంది కనుక మనమంతా నాశనం అయిపోతాం. ఒక్క 5 నిమిషాల్లో తిరిగి ఎలుగును మనిషిగా మార్చకపోతే భగవతీరావు గారు రేపటి సూర్యోదయాన్ని చూడలేరు అంటూ గంభీరంగా చెప్పి రాజావారు తిరిగి కూర్చున్నారు. 5 నిమిషాల కాలం మందంగా గడిచిపోయింది. రాజావారు కొరకొరలాడారు. దివాన్జీ చురచురా చూస్తూ భగవతీరావును సమీపించి భుజం గట్టిగా పట్టుకున్నాడు. తిరిగి మనిషిగా మార్చే శక్తి లేనివాడివి మోహన్ రావు గారిని ఎలుగుబంటిగా ఎందుకు మార్చావాయ్ అని గద్దించాడు. భగవతీరావు ఒళ్ళంతా చెమట్లు పోసినాయి. దీనంగా, ఆయన్ని ఎలుగుబంటిగా మార్చింది నేను కాదు. నా దగ్గర అంత మంత్రశక్తి లేదు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఏదో పొట్ట కోసం అవి ఇవి చెప్పి బతుకుతున్నాను అన్నాడు నిట్టూరుస్తూ. విందుకు వచ్చిన అందరి వంక చూస్తూ దివాన్జీ, విన్నారా భగవతీరావు మాటలు అన్నాడు. విన్నాం విన్నాం అనే కేకలు మారుమోగినాయి. మళ్ళీ భుజంగాన్ని పిలిచి గది తలుపు తాళం వేయమన్నాడు. ఓండ్ర పెడుతూ ఉన్న ఎలుగుబంటిని అవతల అదిలించి భుజంగం గది తలుపులు మూసి తాళం వేశాడు. 4-5 నిమిషాల సేపు గది వంక రెప్పవాల్చకుండా చూసి తనే స్వయంగా తాళం తీసి తలుపు తెరిచాడు దివాన్జీ. వాహ్వా వాహ్వా అన్నారు అందరు. మోహన్ రావు నిబ్బరంగా నిలబడి అందరి వంక చూస్తున్నాడు. భగవతీరావు మరి ఆ ప్రాంతంలో కనపడనే లేదు. విందుకు వచ్చిన జనమంతా దివాన్జీ మంత్రశక్తిని గురించి ఎంతగానో పొగిడారు. ఆంతర్యం తెలిసిన మోహన్ రావు, భుజంగం, రాజువారు మాత్రం నాటకం రక్తి కట్టించిన దివాన్జీ తెలివితేటలను మెచ్చుకొని ఊరుకున్నారు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.